హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ అయితే రాగిపిండి అలాగే బెల్లంతో మనం డీప్ ఫ్రై చేయకుండా చక్కగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే ఈజీగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈ విధంగా చేసేస్తే హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. 2 కప్పుల రాగి పిండిలోనికి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న రాగి పిండి గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని ఇది మిక్సీ పట్టేసుకుంటే మనకి బెల్లము అంతా కూడా చక్కగా కరిగిపోతుంది, మిక్స్ అవుతుంది అనమాట. దీంట్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇవి మనం బెల్లము రాగి పిండి గోధుమ పిండి వేసి చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలకి. మనకి స్వీట్ ఇంకెక్కువ కావాలంటే బెల్లం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి ఆ వేడి నెయ్యిని దీంట్లోకి అయితే వేసుకోవాలి. పిండిలోకి ఈ పిండిలో నెయ్యి అంతా కూడా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనకి పిండి కాస్త ఇలా ముద్దయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. చూడండి, నెయ్యి అంతా కూడా ఈ విధంగా మంచిగా మిక్స్ అయిపోయింది కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వేడి పాలు, గోరువెచ్చని పాలు వేసేసుకొని పిండిని చపాతీ ముద్దలకు కలుపుకోవాలి. పాలు చూసి యాడ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ పాలు వేసేసుకోకుండా కొద్దిగా వేడి పాలు వేసుకుంటే ఏంటంటే మనకి పిండి మంచిగా పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట, మంచిగా కుక్ అయినట్టుగా బాగుంటుంది. సో అందుకని కొంచెం వేడి పాలు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి కావాల్సినంత పిండిని తీసుకొని దీన్ని ఇప్పుడు మనం బిస్కెట్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా కూడా కాదు, జస్ట్ దాన్ని పిండిని ఇలా షేప్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనం బేక్ చేస్తున్నాం కాబట్టి ఇవి కొంచెం మందంగానే ఉంటే బాగుంటుందన్నమాట. జస్ట్ ఇట్లా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను ఇట్లా పొడవుగా, మనకి పొడవు బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా చేయాలనుకున్నాను. ఇలా సైడ్స్ మనం ఇలా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో మనకి బిస్కెట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా అంతా ఇప్పుడు దీని మీద బాదం పప్పులది ఈ పలుకులు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తర్వాత దీనిపైన ఒక్కసారి చపాతీ కర్రతో ఈ విధంగా రుద్దుకుంటే మనకు అవి బాదం పప్పులు ఊడిపోకుండా ఉంటాయి. ఇంకా కట్టర్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో వీటిని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం రైస్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాం కదా, దాంట్లోకి ఒక ప్లేట్ వస్తుంది కదా మనకి, ఆ ప్లేట్ పైకి ఈ విధంగా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సైజు కావాలంటే కాస్త చిన్నగా కట్ చేసుకున్న బాగుంటుంది. నేను మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే బాగా పొడవు ఉన్నాయి కదా, ఎక్కువ పట్టట్లేవు అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసిన. ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. మనకి ఒకవేళ రౌండ్ షేప్లో చేయాలనుకుంటే చిన్న ముద్దలు తీసుకొని దీన్ని కట్ చేయకూడదు, ఇంకా జస్ట్ ఇదిగో చూడండి ఈ విధంగా వనేసుకోవాలన్నమాట. ఒకవేళ మూన్ షేప్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా ఈ విధంగా కొంచెం మందం చేసుకుని హాఫ్ మూన్లా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, రెండు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసుకుందాము. దీంట్లో అసలు బేక్ అవుతాయో లేదనుకున్నాను, కానీ చాలా మంచిగా బేక్ అయ్యాయి అనమాట. ఇలా కుక్కర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో మనకి రైస్ కుక్కర్లో గిన్నె వస్తుంది కదా, అది పెట్టేసుకొని దాంట్లోకి ఈ ప్లేట్ వేసి పెట్టేసుకోవాలి అంతే. ఇంకా ఇట్లా పెట్టేసుకొని మనం కింద ఆన్ చేసుకుంటే కుక్ అని వస్తుంది కదా, ఇంక ఇట్లా మనం కుక్ అవ్వనివ్వాలి ఒక 15 మినిట్స్ పాటు.
అయితే మనకి ఒక 5 మినిట్స్‌కే కుక్‌లో నుంచి వామ్‌లోకి వచ్చేస్తది. అయినా కూడా ఏం కాదు. దాన్ని మనం అట్లనే వదిలేస్తే 15 మినిట్స్‌లో మనకి చక్కగా బేక్ అవుతాయన్నమాట. చూడండి నేను ఆల్రెడీ ఒక పక్కకి తిప్పిన కొన్ని. కొన్నైతే అట్లనే ఉంచినా మంచిగా బేక్ అయిపోయినాయి. చూడండి చక్కగా క్రిస్పీగా అయ్యాయన్నమాట. ఇంకా ఇలాగే ఇవి కూడా పెట్టేసుకోవాలి. రౌండ్‌గా చేసుకున్నవి కూడా ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ కుక్‌లోకి ఆన్ చేసుకుంటే 5 మినిట్స్‌లో అది వామ్‌లోకి వచ్చేసి మళ్ళీ కుక్ అవుతాయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా బెల్లము, బాదం పలుకులు, అలాగే రాగి పిండితో చక్కగా హెల్తీగా రాగి బిస్కెట్స్ మనం ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా, డీప్ ఫ్రైలు చేయకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా! ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలకి చక్కగా స్నాక్స్‌కి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇలా స్నాక్స్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. ఇంటికొచ్చినప్పుడు కూడా వెంటనే చక్కగా తింటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి టేస్టీగా రాగి బెల్లం బిస్కెట్స్ మనకి స్టవ్తో పని లేకుండా చక్కగా రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట. గ్యాస్ కూడా ఆదా చేసుకోవచ్చు. అంత బాగా వచ్చినాయి. అసలు మంచిగా వస్తాయో రావనుకుని అయితే ట్రై చేస్తాను. బాగానే వచ్చాయి రైస్ కుక్కర్లో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి కూడా ఇట్లాంటి హెల్తీ బిస్కెట్స్ అయితే పెట్టండి. మరి మన రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి బిస్కెట్స్ అయితే. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.